మంచు గడ్డ కట్టే చలిలో మేము నీటిలో చేయి పెట్టడానికే భయపడుతుంటే, ఇంకో పక్క ఏమాత్రం భయం లేకుండా ఆ మంచు నీటిలో మునకలు వేస్తున్న భక్తులు. వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. వాళ్ళకున్న భక్తికి గూస్ బంప్స్ వచ్చాయి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి రాత్రి 3 గంటలకు చెమ్మ చీకట్లో మొదలైన మా జర్నీ మాకు జీవితంలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఆ చీకటి దారిలో మేము చూసిందేంటి, గంగోత్రిలో మమ్మల్ని ఆశ్చర్యపరిచిన అంశాలేంటి? రండి, ఈరోజు మిమ్మల్ని గంగోత్రికి తీసుకెళ్తాను. హాయ్, ఈరోజు మన డే 4 యాత్రలో వచ్చేసి మనం గంగోత్రి బయలుదేరుతున్నాం. 2 కంతా లేచి ఎర్లీగా రెడీ అయ్యాము. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్ ఉంది. అయినా సరే జర్నీ మాత్రం మనకి దగ్గర 4 అవర్స్ చూపిస్తుంది అంతా, ఎందుకంటే అప్ హిల్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి. ఇది ఉత్తరకాశీ. టైం సరిగ్గా ఉదయం 3 గంటలు. గంగోత్రి రూట్లో ఉండే భారీ ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడానికి మేము తెల్లవారకు ముందే బయలుదేరాం. చుట్టూ చెమ్మ చీకటి. రోడ్డు పక్కనే ఉగ్రంగా ప్రవహిస్తున్న భగీరథి నది శబ్దం మాత్రం వినిపిస్తుంది. ఆ చీకటిలో టన్నల్స్, లోయలు, బ్రిడ్జీలు దాటుకుంటూ వెళ్తున్నాం. ఇంతలో డ్రైవర్ చెప్పిన ఒక్క మాటతో మాలో టెన్షన్ మొదలైంది. ఈ దారిలో ఎప్పుడు వరద వస్తుందో, ఎప్పుడు రోడ్డు కొట్టుకుపోతుందో ఎవరని చెప్పలేమన్నాడు. రోడ్డును చూస్తుంటే అలాగే ఉంది. అక్కడక్కడ వరదల్లో రోడ్డు మొత్తం పొయ్యి మళ్ళీ వేసినట్లే ఉంది. నది కొన్ని చోట్ల రోడ్డు మట్టానికి దగ్గరగా ఉంది. మూడు గంటల ఉత్కంఠ తర్వాత మెల్లగా వెలుతురు కనిపించడం మొదలైంది. సూర్యుడి కిరణాలతో అందమైన హిమాలయ శిఖరాలు, భగీరథి వ్యాలీ అందాలు కనిపించడం మొదలైంది. గంగోత్రి ఇక 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా హార్సిల్ వ్యాలీ అనేది వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా యాపిల్ తోటలే కనిపిస్తాయి, కానీ ఒక్క యాపిల్ కూడా కనిపించలేదు. ఏంటి బాస్ అంటే, ఇవి సెప్టెంబర్ సీజన్లో వస్తే ఫుల్ పింక్ కలర్తో నిండిన యాపిల్ గుత్తులు కనిపిస్తాయి, ఇప్పుడు సీజన్ కాదు అన్నాడు. అంతలోనే వర్షం మొదలైంది. అసలే ఉన్న టెన్షన్కు తోడు వర్షం కూడా కలిసి బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. డ్రైవర్ మాత్రం వర్షంలో కూడా బండిని పరుగులు పెట్టిస్తున్నాడు. రోడ్డు మాత్రం ప్రమాదకరంగా ఉంది. यहाँ पानी कब बढ़ जाएगा गंगा जी में किसी को नहीं पता है, इसलिए यहाँ हमेशा 24 तैयार रहना पड़ता है. हम लोग टाइम से निकलना है, भागना है मंजिल की तरफ. చివరకు 4 గంటల ప్రయాణం తర్వాత గంగోత్రికి చేరాం. ప్రయాణంలో ఉన్న టెన్షన్ అంతా పోయింది. టెంపరేచర్ 0 degrees ఉంది. చలి మామూలుగా లేదు. గంగోత్రిలో కేవలం ఒకటే రోడ్డు ఉంటుంది, నేరుగా గుడికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం గంగామాత ఆలయం వైపు నడుస్తున్నాం. గంగామాత మందిరం అద్భుతంగా ఉంది. ఉదయాన్నే రావటం వల్ల ఎక్కువ రద్దీ లేదు. అమ్మయ్య, దర్శనం త్వరగానే అయిపోద్ది అనుకున్నాం. గుడి చుట్టూ అద్భుతం. చుట్టూ ఎత్తైన కొండలు, తెల్లని మేఘాలు, ఫైన్ అడవులు, నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది ఇక్కడ.
ముందుగా గంగా జలాన్ని నెత్తిన చల్లుకుందామని నది దగ్గరకు వచ్చాం. భక్తులు ఇక్కడ పారవశ్యంతో నీళ్లలో మునకలు వేస్తున్నారు. మా డ్రైవర్ మేము ఇక్కడ మునగలేమో గడ్డ కట్టుకుపోతాం అన్నాడు. వీళ్ళేమో స్నానాలు చేస్తున్నారు. గంగాజలం కోసమని చెయ్యి పెట్టగానే కరెంటు షాక్ కొట్టినట్టయింది. రక్తం గడ్డ కట్టే చలి. మేము 5 సెకండ్లు కూడా ఆ నీటిలో చేతిని ఉంచలేకపోయాం. ఆశ్చర్యం ఏమిటంటే అంత గడ్డ కట్టే ఐస్ వాటర్లో వాళ్ళు భక్తితో స్నానాలు చేస్తున్నారు. మాకు గూస్ బంప్స్ వచ్చాయి. వాళ్ళకు చలి భయమే లేదు, గంగామాతపై భక్తి తప్ప. హాయ్, మేము ఈరోజు గంగోత్రికి వచ్చాము. గంగానది దగ్గర ఉన్నాము. ఇదే మన భగీరథి నది గోమూర్తి ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్ అవతల గోమూర్తి దగ్గర పుట్టి గంగోత్రి ఇక్కడ గంగోత్రి దగ్గర ఈ టెంపుల్ కట్టారు. టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఎంత బాగా ఎంత బర్డ్స్ వస్తుంది, ఎంత నీట్గా క్లీన్. ఎలాగో కష్టపడి గంగాజలం పట్టుకొని కాస్త నెత్తిని చల్లుకొని తర్వాత గంగామాత దర్శనానికి వెళ్ళాం. గుడిలోకి రాగానే బయట ఉన్న హడావిడి అంతా తగ్గి ప్రశాంతత నిండిపోయింది. గంగామాత దర్శనం చేసుకుని గుడి ముందు ఏర్పాటు చేసి ఉన్న గంగావతరణ ఘట్టం చూడగానే మళ్ళీ మా మనసు పురాణాల్లోకి వెళ్ళిపోయింది. తరువాత వేడివేడి ప్రసాదం తింటూ ఆ ప్రశాంతమైన ప్రకృతిని, గుడిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించి అందమైన గంగోత్రిని విడిచి తిరిగి ఉత్తరకాశీ చేరుకున్నాం. ఉత్తరకాశీలో ప్రాచీనమైన శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం ఉంది. గంగోత్రి నుంచి వచ్చిన యాత్రికులందరూ ఉత్తరకాశీ కూడా వస్తున్నారు. టెంపుల్కి ఎటు వెళ్ళాలో తెలిసిందా? గూగుల్లో వెతికారా? ఓకే. ఇంకెన్ని మీటర్లు చూపిస్తుంది? 400 మీటర్స్. ఉత్తరకాశీ ఆలయ విశేషం ఏంటంటే ఇది మనం తర్వాత వెళ్ళబోయే కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. మధ్యాహ్నం దాటడంతో గుడిలో భక్తుల రద్దీ కూడా పెరిగింది. దాదాపు గంటకు పైగా దర్శనానికి సమయం పట్టింది. లోపల స్వయంభూ శివలింగాన్ని దర్శించాక ఆ నిరీక్షణ సార్థకమైంది. రాత్రి 3 గంటలకు మొదలైన మా యాత్ర గంగోత్రి అందాలు, కాశీ విశ్వనాథుని దర్శనంతో పూర్తయింది. కానీ మా చార్ధామ్ యాత్ర ఇంకా ముగియలేదు. తదుపరి ఎపిసోడ్లో సాక్షాత్తు ఆ మహాదేవుడి కొలువైన కేదార్నాథ్కు బయలుదేరుతున్నాం. జై గంగామాత, హరహర మహాదేవ్. ఇంతటితో ఈరోజు యాత్ర పూర్తయింది.